కొన్నిసార్లు నా నోటితో స్తోత్రం చెప్తున్నాను, కానీ నా బ్రతుకైతే ఇంకా మారలేదు. నన్ను క్షమించిన పాపం నన్ను విడిపించండి ప్రభువా, నీతికి దాసుడిగా నన్ను చేయి ప్రభువా అని అడగండి. దేవునికి ఎవరైతే రక్షణ పొందలేదో ఇదే మీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఒకవేళ ఈ రాత్రి నీ జీవితం ముగించబడింది, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నిత్యంలో ఎక్కడ ఉంటావు? పరలోకంలో నరకంలో ఉన్న పరిశీలన చేయి. నీ పాపాన్ని విడిచిపెట్టి యేసయ్యను హత్తుకో. ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ ద్వారా ఆయన మహిమపరచబడతాడు. ఆయన నామము యొక్క సర్వ పరిపూర్ణత, ఆయన నామములో ఉన్న సర్వ మహిమ నీ జీవితంలో ప్రస్ఫుటంగా నువ్వు గమనించగలుగుతావు. ఆయన విజయోత్సవంలో ఊరేగింపు చేసే దేవుడు ఆయన. అందులో మేము చూద్దామా, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్న దేవుడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. సిలువ రుజువుపరిచిన ప్రేమ చాలా గొప్పది. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను విడుస్తుంటే కలవర చేతుల్లో చెప్పుతున్న ప్రేమ, నేను విడుస్తుంటే ఎత్తుతున్న ప్రేమ, కలవర చేతుల్లో చెప్పుతున్న ప్రేమ. నేను ఏడుస్తుంటే ఏడిస్తే చూడాలనుకుంటారు, ఇంకా ఇంకా ఏడవాలని ఆశపడతారు. కానీ నువ్వు ఏడిస్తే తట్టుకోలేని వాడు, నువ్వు ఏడిస్తే నీ కన్నీళ్ళు తుడిచేవాడు ఎవరు? ప్రభువైన యేసయ్య. చెప్పండి, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది ఆ యేసయ్య ప్రేమ. అందరం కలిసి పాడదాం. మీ చిన్న చేతులు పైకి ఎత్తండి ఒకసారి. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ప్రేమ యేసయ్య దేవుడు ప్రార్థన చేసి ఒక ఆశీర్వాదం నేను ప్రకటిస్తాను. అందరూ విశ్వాసం ఈ ప్రార్థన ఏకీవించండి. దేవుడు అద్భుతం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మన మధ్య ఉన్నాడు. ఆయన నిన్ను విజయోత్సవం